నమస్కారం. నా పేరు దేవి పిట్ర. ఈరోజు సౌందర్యలహరిలోని మొదటి పద్యాన్ని నేర్చుకుందాము. సౌందర్యలహరిలో 100 పద్యాలు ఉంటాయి. సౌందర్యలహరిని శంకరాచార్యుల వారు రచించారు. శంకరాచార్యుల వారు శ్రీశైలంలోని పంచతార అనే ప్రదేశంలో ఈ సౌందర్యలహరిని, శివానంద లహరిని రచించారు. సౌందర్యలహరిలో 100 పద్యాలు ఉంటాయి. మొదటి 41 పద్యాలు ఆనందలహరి అంటారు. 42 నుంచి అమ్మవారి సౌందర్యాన్ని వివరిస్తారు శంకరాచార్యులు. ప్రతి పద్యము ఒక ఆణిముత్యమే. ఈ పద్యం యొక్క ప్రతి పదము అర్థంతో సహా నేర్చుకుంటే మనకి చదివేటప్పుడు అర్థమవుతుంది, మరియు మనం మర్చిపోకుండా కూడా ఉంటాము. అర్థంతో కూడిన శ్లోకాలు వల్ల మనము ఎప్పటికీ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓన్లీ బట్టి పట్టి పారాయణ చేయటం కాదు, అర్థం కూడా కావాలని నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఇది పెద్ద పెద్ద పండితులకు కాదు, చిన్న చిన్న స్టూడెంట్స్కి, ఇంట్రెస్ట్ ఉండి అర్థం కాక సౌందర్యలహరి నేర్చుకోలేని వారి కోసమే నా ఈ ప్రయత్నం. నాకు తెలిసినంతవరకు చిన్న చిన్న పదాలకి అర్థాలు చెప్తూ ఈ పద్యాలని వరుసగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క పద్యము ఒక్కరోజు సరిపోతుంది. అది నోటికి రావాలి, అర్థము తెలియాలి. అందువల్ల ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ప్రతి పద్యము నోటికి వస్తుంది. రోజుకొక్కటి మాత్రమే నేర్చుకునే అవకాశం ఉంటుంది.